ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నిన్నే అడిగేది. భవానీ, భవానీ, లే. ఎందుకు ఏడుస్తున్నావు భవానీ? ఏమైంది? ఏం లేదు. ఏయ్, ఏం లేదంటున్నావు, మరెందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగిందో చెప్పు. ఏం లేదు పల్లవి, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. ఆ అబ్బాయి కూడా నన్ను ప్రేమించాడు. కానీ ఇప్పుడు ఎందుకో సడన్ గా నువ్వు నాకంటే ఇష్టం లేదు, నేను నిన్ను పెళ్లి చేసుకోను, అసలు నిన్ను చూడాలంటేనే అసహ్యంగా ఉందంటున్నాడు. అదేంటి ప్రేమించాడు అన్నా? నిజంగానే ప్రేమించాడు. సడన్ గా ఎందుకు ఇలా మారిపోయాడు నాకేం అర్థం కావడం లేదు పల్లవి. తను లేకపోతే నేను ఉండలేను, చచ్చిపోవాలనిపిస్తుంది. పిచ్చా నీకు? చచ్చిపోవడం ఏంటి? ప్రేమించింది కలిసి బతకడానికా, చచ్చిపోవడానికా? కానీ తను వద్దంటున్నాడు కదా పల్లవి. ఆ మాటకొస్తే ప్రేమించుకున్నామనగానే ఇంట్లో పెద్దవాళ్ళ నుంచి రకరకాల ఫోర్సులు వస్తాయి. బహుశా వాళ్ళ పేరెంట్స్ నుంచి కూడా అలాంటి ఫోర్స్ ఏమైనా ఉండడంతో నిన్ను అవాయిడ్ చేస్తున్నాడేమో. నీకు తెలియదు కదా. నిజంగా ఏమీ తెలియట్లేదు. ఇప్పుడు నేనేం చేయాలో కూడా ఏం అర్థం కావడం లేదు పల్లవి. అయ్యో, ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? ప్రేమించావు కాబట్టి ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకుని తీరాలి. ఎవరి విషయమో ఎందుకు, నా విషయమే తీసుకో. చరణ్ని ఇష్టపడ్డాను, కానీ తను నువ్వు లావుగా ఉంటావు, నువ్వంటే నాకు నచ్చదు, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీ మొహమే నాకు చూపించుకో అని, నువ్వంటే అసహ్యం అంటూ ఇలాంటి డైలాగుల మీద డైలాగులు డైలీ చెప్తూనే ఉంటాడు. కానీ నేనేం చేశాను? అనుకున్నట్టు తనని పెళ్లి చేసుకుని సాధించి చూపించాను కదా. తను నువ్వంటే ఇష్టం లేదు, నువ్వొద్దు అంటే సాగిందా చెప్పు? పెళ్లి చేసుకుని నా కొంగు కట్టేసుకున్నాను కదా. చూసావరా, పోస్టర్లు అది అంటించలేదని చెప్పేసి నువ్వు పాజిటివ్ గా మాట్లాడావు. కరెక్టే అయ్యుండొచ్చు. ఇప్పుడు మాట్లాడుతోంది పల్లవియే కదా, ఇదైనా నమ్ముతావా? ఏం మాట్లాడుతుందో విన్నావు కదా చరణ్. నిన్ను తన కొంగు కట్టేసుకున్నాను అంటే బకరాన్ చేశాను అని చెప్పడమే కదా. అంతే కదా. చరణ్ ఏమనుకున్నా, తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా తన ఆటలేవి నా దగ్గర సాగవు, అదే జరిగింది, అదే జరుగుతుంది అని చెప్తుంది. ఇది కూడా పాజిటివ్ గానే తీసుకోరా. అన్నయ్యని బకరా చేయడమే కాదమ్మా,